రామచంద్ర యాదవన్న బాటలో కదలిరా, రామచంద్ర యాదవన్న బాటలో కదలిరా. మనల్ని పట్టించుకునే నాదులు లేరు. ఎలక్షన్కి ముందుగా 3 నెలలు, ఎలక్షన్ అయిన తర్వాత 3 నెలలు మన వర్గాల్ని, మన సామాజిక వర్గాలని కనీసం వాళ్ళ గేటు దగ్గరికి కూడా తీసుకొని పోలేకుండా ఉంటారు. గేటు కవతల నుంచే మనం నిలబడి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకటి ధనిక వర్గము, ఇంకోటి పేద వర్గం, 2 వర్గాలుగా డివైడ్ చేశారు. విభజించి పరిపాలిస్తున్నటువంటి నాయకులను మనం ఎదుర్కోవాలంటే సామాన్యులు చేయి కలపాలి. సమాజ మార్పు కోసం ముందుకు అడుగులెయ్యాలి. హామీలు ఇచ్చేటప్పుడు కాదు, నెరవేర్చేటప్పుడు ఉండాలి. 100 హామీలు ఇవ్వటం, మనం ప్రజలు చెవులో పూలు పెట్టుకున్నామా? అడగలేరులే. మనం ఎన్ని సంక్షేమ పథకాలైనా చెప్పొచ్చు. ఆ సంక్షేమ పథకాలను మనం ఖచ్చితంగా అమలు పరచాలని సిద్ధాంతం ఏమైనా ఉందా? మనం చెప్తాం. ప్రజలు ఎర్రోళ్ళు ఓట్లేస్తారు, మనల్ని గెలిపిస్తారు. మనం సీటు కోసం వస్తున్నాం. మా పార్టీ వచ్చింది బీసీవై పార్టీ, భారత చైతన్య యువజన పార్టీ. పేద ధనిక మధ్య తరగతి కుటుంబాల వారి కోసం వచ్చింది. ధనికులను, మాకు విరుద్ధంగా ఉన్నటువంటి సామాన్యులని పైకి తెచ్చేంత వరకు, మార్పు తీసుకొచ్చేంత వరకు కృషి చేస్తాం. నా దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చింతన, శ్రీకాళహస్తీశ్వరుని పాదాల చింతన ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, యువతకు, బీసీ యువజన పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారిని స్మరిస్తూ అందరికీ పొట్టి శ్రీరాములు గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆనాడు ఆయన చేసిన పోరాటం వల్ల, ఆయన చేసిన ప్రాణ త్యాగం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే రాష్ట్రం ఏర్పడింది. ఆయన పోరాటాన్ని, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమాజంలో మంచి కోసం, మార్పు కోసం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈనాటి వరకు మనం ఎన్నో పార్టీలను చూసాము, ప్రభుత్వాలను చూసాము, నాయకులను చూసాము, ముఖ్యమంత్రులను చూసాము. ఇన్ని దశాబ్దాల కాలంలో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా ఎవరికి ఏం జరుగుతోంది, ఈ రాష్ట్ర అభివృద్ధి ఏం జరుగుతోంది, ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఏం జరుగుతోంది, యువత అభివృద్ధికి ఏం జరుగుతోంది, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఏం జరుగుతోంది, మహిళలకు ఏం జరుగుతోంది అనే విషయాన్ని మనం గమనించినట్టయితే ఈ రాష్ట్రంలో పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, ముఖ్యమంత్రులు మారుతున్నారు, కానీ ఈ రాష్ట్రం ఏ ఒక్క రంగంలో కూడా అభివృద్ధి చెందలేదనే విషయాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వనరులు కానీ, నదులు కానీ, అటవీ సంపద కానీ, ఖనిజ సంపద కానీ, అదేవిధంగా బంగారు పంటలు పండించే రైతులు కానీ తన నైపుణ్యంతో కేవలం మన రాష్ట్రం, మన దేశం కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఒక గొప్ప స్థాయిని తీసుకెళ్తున్న యువత కానీ ఈ రాష్ట్రంలో కొదవలేకపోయినా, రాష్ట్ర అభివృద్ధి తీసుకుంటే ఈరోజు వ్యవసాయ అభివృద్ధి తీసుకున్నా, పారిశ్రామిక అభివృద్ధి తీసుకున్నా, ఏ ఒక్క రంగం తీసుకున్నా పూర్తిగా వెనుకబాటుకు గురవ్వడానికి కారణాలు ఏవనే విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గుర్తించాలి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు, ఆ కుటుంబాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు, వాళ్ళ బినామీల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు, రైతుల పేరు చెప్పి అవినీతి చేస్తున్నారు, ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్ల అవినీతి చేస్తున్నారు, వేల కోట్లు, వేల ఎకరాల భూములు దోపిడీ చేస్తున్నారు, గనుల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు, పేద ప్రజలకు పథకాల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు. చివరికి ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి సంపదను, ఆయన ఆస్తులను, ఎర్రచందనాన్ని కూడా యథేచ్ఛగా దోపిడీ చేస్తూ అధికారంలో ఉన్న కుటుంబాలు మాత్రమే ఈ రోజు అభివృద్ధి చెందుతున్నాయి తప్ప ఈ రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాము. పూర్తిగా ఈ రోజు వ్యవసాయాన్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకు, సిటీలకు, వలసలకు వెళ్ళి అక్కడ అటెండర్లుగా, వాచ్మెన్లుగా బ్రతికే దీన స్థితి ఈ రోజు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మాత్రమే ఉంది. ప్రాజెక్టులు కడతామని చెప్పి వేల కోట్ల రూపాయల బడ్జెట్లు తీసుకొని వచ్చి ఏ ఒక్క ప్రాజెక్టు కట్టడానికి చిత్తశుద్ధి లేకుండా ఆ ప్రాజెక్టులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి అన్ని రకాలుగా అవకాశాలున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే అవకాశం ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇక్కడున్న పరిశ్రమలను, కొత్త పరిశ్రమలను తీసుకొని వచ్చే ప్రయత్నం చేయకపోగా ఉన్న పరిశ్రమలను, ఉన్న పారిశ్రామికవేత్తలను కూడా వీళ్ళ దోపిడీకి భయపడి పక్క రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి ఈరోజు కేవలం మన రాష్ట్రంలో మాత్రమే ఉంది. ఇక మహిళలు తీసుకుంటే అధికారంలోకి వచ్చిన ప్రతి నాయకుడు మహిళలను ఉద్ధరిస్తాము, మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పిస్తాము, మహిళా సాధికారత తీసుకొని వస్తాము, అన్ని రకాలుగా పథకాల గురించి చెప్తున్నారు, తప్పుడు హామీలు ఇస్తున్నారు తప్ప ఈరోజు రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎలా ఉందో, మహిళా సాధికారత ఎలా ఉందో కూడా మనం చూస్తున్నాము. ప్రతిరోజు మహిళల పైన ఏదో విధంగా దాడులు జరుగుతున్నా చట్టాల పేరు చెప్తున్నారు తప్ప ఏ ఒక్కరిని శిక్షించే పరిస్థితి ఏ ఒక్క ప్రభుత్వాన్ని చెయ్యడం లేదనే విషయాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గుర్తించాలి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా, ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బలహీన వర్గాలు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు, మైనారిటీలు కావచ్చు, అన్ని వర్గాలు ఈ రోజు 170-80% పైగా ఉన్న వర్గాలు ఈ రోజు విద్య పరంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా వెనక్కి తొక్కేస్తున్నారు. వీళ్ళని పూర్తిగా వెనక్కి నెట్టివేయడానికి ఈ
జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా 2019 నుండి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా అరాచకాలు చేస్తూ, రౌడీజం చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, దోపిడీ చేస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా వాళ్ళ బాబు సమ్మన్నట్టు లూటీ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి మంచి చేయాలి, రైతులను అభివృద్ధి చేయాలి, వ్యవసాయ అభివృద్ధి కావాలి, యువతకు మంచి జరగాలి, పరిశ్రమలు తీసుకురావాలి అనే బడుగు బలహీన వర్గాలకు మంచి చేయాలనే ఆలోచన ఏ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అతని పార్టీకి కానీ రాలేదనే విషయాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. అన్ని పార్టీలను చూసాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసాము. తర్వాత ఈ రాష్ట్రాన్ని సుమారు 23 సంవత్సరాల పాటు పరిపాలించిన తెలుగుదేశం పార్టీని చూసాము. గత 5 సంవత్సరాల నుండి రాక్షస పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసాము. రాష్ట్రం అభివృద్ధి చెందలేదు, రైతుల అభివృద్ధి చెందలేదు, వ్యవసాయ అభివృద్ధి జరగలేదు, యువతకు మంచి జరగలేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత వెళుతున్నంత వలసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకి చిన్న చిన్న ఉద్యోగాల కోసం కూడా ఈ రోజు వలసలు వెళ్లే పరిస్థితి కేవలం మన రాష్ట్రంలో మాత్రమే ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి 2014 నుండి 24 వరకు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 32 లక్షల మంది ఈరోజు కుటుంబాలు పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్ళాయి అనేది సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నివేదికలు చెప్తున్నాయంటే ఈ రాష్ట్రం ఎంత దీన పరిస్థితుల్లో ఉందో, ఈ రాష్ట్రాన్ని ఇప్పటి వరకు పరిపాలించిన 2 ప్రభుత్వాలు ఎంత అన్యాయం చేశారో, ఎంత మోసం చేశారో, ఎంత దోపిడీ చేశారో అనే విషయాన్ని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. ఈ రాష్ట్రంలో మార్పు రావాలంటే, రైతులకు మంచి జరగాలంటే, యువతకు మంచి జరగాలంటే, మహిళా సాధికారత కావాలి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మనం చేయాల్సింది పోరాటాలు కాదు, ఉద్యమాలు కాదు, రాజకీయ మార్పు, రాజకీయ తిరుగుబాటు జరిగినప్పుడే అది సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తించి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి మంచి చేయాలనే ఆలోచనతో భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి కావచ్చు, యువతకు కావచ్చు, మంచి చేయాలనే ఒక సంకల్పంతో బీసీ యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. పార్టీ ఆవిర్భావం జరిగిన వెంటనే ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించడంతో పాటు, ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకుల ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సుమారు 540 కంపెనీలను ఆహ్వానించి పార్టీ ఆధ్వర్యంలో ఒక మెగా జాబ్ మేళాను నిర్వహించి ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సుమారు 32,000 మందికి ఉద్యోగాలు కల్పించిన చరిత్ర కేవలం భారత చైతన్య యువజన పార్టీకి ఉంది. ఈ రోజు రైతుల కోసం పోరాటానికి భారత చైతన్య యువజన పార్టీ సిద్ధంగా ఉంది. మహిళల కోసం, మహిళా అభివృద్ధి కోసం, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం, రాజకీయ స్వాతంత్రం కోసం, ఆర్థిక స్వాతంత్రం కోసం, విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం కోసం ఒక దృఢ సంకల్పంతో భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. వచ్చే ఎన్నికల్లో బీసీ యువజన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరుగుతున్న దోపిడీని అరికట్టడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు మంచి చేసే కార్యక్రమము బీసీ యువజన పార్టీ చేపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న అన్ని నీటిపారుదల ప్రాజెక్టులకి పూర్తి చేసే బాధ్యతను బీసీ యువజన పార్టీ తీసుకోవడంతో పాటు రాష్ట్రంలో రైతాంగానికి మంచి చేయడానికి అన్ని కార్యక్రమాలు చేయబడబోతున్నాము. రైతులకు వ్యవసాయం అంటే పంటలు ఎంత ముఖ్యమో పాడి పరిశ్రమ కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అందుకే ఒక పక్క వ్యవసాయ అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి చేయడానికి భారత చైతన్య యువజన పార్టీకి అవకాశం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి ఒక ఆవు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని
ఒకటి, తన పిల్లలకు చదువుల కోసం పెట్టే ఖర్చు కావచ్చు, అదేవిధంగా ఆరోగ్య సమస్యల కోసము ఆసుపత్రులకు పెట్టే ఖర్చు కావచ్చు. ఈ రెండింటి వల్ల ఎన్నో రకాలుగా పేద ప్రజలు, పేద కుటుంబాలు ఆర్థికంగా చినిగిపోయే వ్యవస్థ ఈరోజు మనం చూస్తున్నాము. అందుకే చెప్తున్నాను, భారత చైతన్య యువజన పార్టీకి అవకాశం వస్తే ఈ రాష్ట్రంలో అన్ని రంగాలలో, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలు, అన్ని రంగాలలో కూడా పూర్తిగా ఉచిత విద్య అందించే కార్యక్రమంలో చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎటువంటి పథకాలతో సంబంధం లేకుండా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఉచిత వైద్యం అందించే కార్యక్రమం బీసీ యువజన పార్టీ చేపట్టబోతుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు ఏవైతే ఉన్నాయో, విద్య పరంగా, ఉద్యోగాల పరంగా అన్ని రకాలుగా చేయూతనిస్తూ పూర్తిగా 44% బీసీలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించే బాధ్యతను కూడా బీసీ యువజన పార్టీ చేపట్టబోతోంది. అదేవిధంగా మహిళలకు విద్యా ఉద్యోగాలలో 50% రిజర్వేషన్ కల్పించే బాధ్యత కూడా బీసీ యువజన పార్టీ తీసుకుంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్న మిగులు భూముల్ని ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తన వర్గం వాళ్ళకి, తన బినామీలకి వేల ఎకరాలు ఈరోజు భూములు కట్టబెట్టే కార్యక్రమం జరుగుతోంది తప్ప నిజమైన పారిశ్రామిక అభివృద్ధి జరగడం లేదు, పేదలకు మంచి జరగడం లేదు, రైతులకు మంచి జరగడం లేదు. అందుకే చెప్తున్నాను, బీసీ యువజన పార్టీకి అవకాశం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితుడికి కూడా ఒక్కొక్కరికి, ఒక్కొక్క కుటుంబానికి 3 ఎకరాల భూమిని పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది. ఉద్యోగులకు సంక్షేమం కోసం కావచ్చు, కార్మికుల సంక్షేమం కోసం కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయాలి, అభివృద్ధి చేయాలి అనే ఆకాంక్షతో భారత చైతన్య యువజన పార్టీ వచ్చే ఎన్నికల్లో, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మీ ముందుకు వస్తోంది. ఒక్క అవకాశం బీసీ యువజన పార్టీకి ఇవ్వండి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో దోపిడీని అరికట్టి అన్ని రకాలుగా మార్పులు తీసుకురావడంతో పాటు అన్ని వర్గాలను అభివృద్ధి చేసే బాధ్యత బీసీ యువజన పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాళహస్తి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎంతో మంది ఎమ్మెల్యేలు చూశారు, పార్టీలు చూశారు. నియోజకవర్గంలో సమస్యలు ఎలా ఉన్నాయో, నియోజకవర్గంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో, యువత పరిస్థితి ఎలా ఉందో, అదే విధంగా నియోజకవర్గంలో ఇసుక పేరు చెప్పి, భూముల పేరు చెప్పి ఏ విధంగా దోపిడీ జరుగుతుందో, అవినీతి జరుగుతుందో, సాక్షాత్తు ఆ కాళహస్తీశ్వరుడి ఆస్తులు ఏ విధంగా కొల్లగొడుతున్నారు అనే విషయాన్ని మీరందరూ గమనించి, అదే విధంగా తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వెలిసిన తిరుపతి నియోజకవర్గంలో ఇప్పుడున్న అధికార పార్టీ చేస్తున్న అరాచకాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, వీటన్నిటినీ గమనించి మార్పు కోసం, అభివృద్ధి కోసం ఒక్క అవకాశం బీసీ యువజన పార్టీకి ఇవ్వాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తిరుపతి నియోజకవర్గం నుండి బీసీ యువజన పార్టీ నాయకురాలు శ్రీ దేవరాల కృష్ణవేణి గారిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని, అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుండి యువకుడు, ఉత్సాహవంతుడు శ్రీ ధీరజ్ బాబు గారిని ఆశీర్వదించాలని, ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలపాలని, భారత చైతన్య యువజన పార్టీ గుర్తు చెరుకు రైతు గుర్తుకి మీ ఓటు వేసి ప్రతి ఒక్కరూ కూడా పార్టీని ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గుర్తు చేస్తున్నాను, బీసీ యువజన పార్టీ గుర్తు చెరుకు రైతు గుర్తు. ఇప్పటి వరకు ఎన్నో పార్టీలకు ఓట్లు వేశారు, ఎన్నో గుర్తులకు ఓట్లు వేశారు. ఇవేవి మనకు నియోజకవర్గాన్ని కానీ, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను కానీ, అభివృద్ధిలో కానీ ఏ ఒక్క రకంగా తోడ్పాటు చేయకపోగా దోపిడీదారులకు దోచుకునే అవకాశాన్ని కల్పించాము, అవినీతి చేసే అవకాశం కల్పించాము. మన నియోజకవర్గ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, అన్ని రకాలుగా మార్పు రావాలంటే, రైతులకు మంచి జరగాలంటే
ఇక్కడ చేసేందుకు జాబులు లేవు, నీకెంతటి ప్రతిభే ఉన్నా మనల్ని ప్రోత్సహించే నాదుడు లేడు. ఏ మాటలన్నీ ఊటలే, ఉత్తిపేక మేడలే, ఈ తుట్లకు పాలనలో చదువు విలువ లేదులే. ఇంత బ్రతికి ఇంటెనక సచ్చినట్టు చేసే ఉద్యోగం గ్రామ వాలంటీరా, ఐటీ కంపెనీని అప్పడాల కంపెనీతో పోల్చే దద్దమ్మలు, పాలించే మంత్రుల లోక జ్ఞానం లేని చవటలు మనకవసరమా? ఏ బాబాయినే మింగేసినా జైలు రెడ్డి అవసరమా? ఇది ఏమి కర్మరా, విద్యకు గౌరవమేదిర, విద్యార్థి కదలిరని ఆత్మ గౌరవ గర్జన. మీ భవిష్యత్తు నాదులే, రామచంద్ర యాదవన్న దృఢ లక్ష్యమే. మీ తలరాతలు మారవా, రామచంద్ర యాదవన్న రాకతో. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.